వెల్కమ్ టు టీఆర్టీవీ తెలంగాణ. నేను మీ అనిల్. ప్రజా దర్బార్లో అయితే మనమైతే ఉన్నాము. చాలా సమస్యలతో చాలా మంది ఇక్కడికి వస్తూ ఉన్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ప్రజా దర్బార్ ఓపెన్ చేసిన కాంచాలి గత 8 నెలల నుండి అయితే చాలా మంది వస్తూనే ఉన్నారు, వెళ్తూనే ఉన్నారు. ఈ రోజు వచ్చిన వాళ్ళ సమస్య ఏంటి, అసలు వాళ్ళు ఇటుదాకా ఎందుకు రావాల్సిన విషయాలన్నీ తెలుసుకుందాం. అలా చెప్పండి అన్న, మీ పేరేంటి, ఎక్కడి నుండి వచ్చారు? నా పేరు చిర వినయ్ అన్న. నేను మహబూబాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి తాళపుస్పేల అన్నారం నుంచి వచ్చానన్న. మా బాబు పేరు విహాన్. మాకు గత ఒక 6 నెలల తర్వాత తెలిసింది ఏంటంటే మా వాడికి ఎంపీఎస్ మన జెనెటిక్ డిజార్డర్ ఎంపీఎస్ 2 ఉన్నట్టు డాక్టర్ నిర్ధారించారు. దీనికి మెడిసిన్ అనేది ఏమి ఉండదు, దీనికి ఒకటి ఆప్షన్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేయాలని. సో యశోద హాస్పిటల్కి వెళ్ళాము. వాళ్ళు 25 లక్షల వరకు అయితే అని ఎస్టిమేషన్ చెప్పారు. సో మన గవర్నమెంట్ నుంచి ఏమైనా సహాయం దొరుకుతుందేమని డిసైడ్ వచ్చాము. ఓకే, ఇంతకుముందు ఎవరైనా ప్రజాప్రతినిధులు అంటే ఎమ్మెల్యేలను కానీ ఎంపీలను ఎవరైనా కలిసారా? వాళ్ళ నుండి ఎటువంటి స్పందన వచ్చింది మీకు? మేము ఇది నర్సంపేట ఎమ్మెల్యే దొంతు మాధవరెడ్డిని కలిసాము. ఆయన కూడా మాకు సహాయం చేస్తా అని చెప్పారు. అలానే ఇక్కడ కూడా ప్రజా వేదిక మా ఊరోళ్ళు చెప్పడం ద్వారా ఇటు వచ్చినాము, ఇక్కడ కూడా హెల్ప్ దొరుకుతుంది అది అని. సో ఇక్కడ కలుద్దామని వచ్చాము. వీళ్ళకు ఎలా లోపలికి వెళ్ళారా? ఎలా రెస్పాన్స్? ఇంకా వెళ్ళలేదు, వెళ్దామని ప్రయత్నిస్తున్నాము. లోపలికి వెళ్ళి ఒకసారి మాట్లాడి వాళ్ళ సహాయం తీసుకుందామని అనుకుంటాను. చెప్పండి అమ్మా, ఎలా అసలు మీ కొడుకు అసలు ఆ ప్రాబ్లం ఉన్నట్టు మీకు ఎలా తెలిసింది? ఎన్ని రోజుల నుండి తెలిసింది? అసలు ఎంత ఖర్చు అవుతుంది అని అంటారు? 30 లక్షల వరకు ఖర్చు అవుతుంది అంటున్నారు. ఇంతకు ముందే మేము 30 లక్షల దానికే పెట్టుకున్నాము. ఇప్పుడు మాకు పెట్టుకునే అంత స్తోమత లేదు. మా బాబుకు న్యాయం జరిగేటట్టు చూడాలని మేము గవర్నమెంట్ను వేడుకుంటున్నాం. ప్రాబ్లం ఇలా ఉందని మీకు ఎప్పుడు తెలిసింది? అసలు ఎలా బయటపడి? 6 months బ్యాక్ తెలిసింది మాకు. మా దగ్గర మనీ లేదనేసి మేము వెయిటింగ్ చేస్తున్నాము. ఎప్పుడు చెప్పమన్నారు? అంటే ఇంకా వైద్యం తదుపరి ఎప్పటి వరకు చేయించాలన్న డెడ్ లైన్ ఏమన్నా పెట్టారా? డెడ్ లైన్ గిట్లా ఏం పెట్టలేదు. పైసలు ఎప్పుడు రెడీ అయితే అప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ చేయమని చెప్పారు. పైసలు లేవనేసి మేము బాబు బాధపడుతున్నట్టు, హెల్త్ సఫర్ అవుతున్నట్టు ఏమన్నా కనిపిస్తుందా? కనిపిస్తుందండి. ఆయనకి ఆస్తమా లెక్క దమ్ము అలాంటి ప్రాబ్లంతో ఫీవర్ కంటిన్యూ వస్తుంది. సో ఇది తనకి వాళ్ళ బాలుడి కట ఎముకలకు సంబంధించిన అదైతే ఒక వ్యాధి, అరుదైన వ్యాధి అని కూడా చెప్పుకోవచ్చు. చాలా తక్కువ మందికి వస్తుంది. అలాంటి వాళ్ళ కొడుకు రావడం, ఇప్పటికే 30 లక్షల వరకు ఖర్చు పెట్టుకున్నాము. ఇక మేము పెట్టుకోలేని తరుణంలో గవర్నమెంట్ మాకు ఏమైనా సహాయం చేస్తుందేమో అని వాళ్ళైతే ప్రజా దర్బార్ కూడా రావడం అయితే జరిగింది. వాళ్ళ యొక్క యశోద హాస్పిటల్కి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా వాళ్ళైతే తీసుకొని రావడం అయితే జరిగింది. ఇలా న్యాయం జరుగుతుంది అనేది ఇక్కడ చాలా మంది అయితే వస్తూ ఉన్నారు. ఎంతవరకు కూడా వీళ్ళకి గవర్నమెంట్ సహాయం చేయాలని కోరుకుంటున్నాము. ఇంకా ఎవరైనా కానీ ఈ పిల్లోడికి చూస్తే చాలా బాగున్నాడు. ఇతనికైతే ఎముకలకు సంబంధించిన ఏదైతే హెల్త్కి సంబంధించిన అవి ఉన్నాయి. కొంతవరకు ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే మాకు కామెంట్ రూపంలో కూడా మేము చెప్పేస్తే వాళ్ళ యొక్క డీటెయిల్స్ కూడా మీకు సెండ్ చేస్తాము ఎవరికైనా. ఎందుకంటే చాలా చక్కగా ఉన్నాడు బాబుని. ఈ బాబుని కూడా రేపటి రోజున మనకి చాలా దేశ పౌరుడిగా ఎదిగే ఛాన్స్ కూడా వస్తాయి. కాబట్టి అతనికి మనం హెల్ప్ అయితే చేయాలి. ఇప్పటికీ 30 లక్షల వరకు అయితే వాళ్ళ తల్లిదండ్రులు కూడా పెట్టుకున్నారు. వాళ్ళ వరంగల్ సంబంధించిన కొంతమంది నేతలను కూడా కలిసినట్టు కూడా చెప్తా ఉన్నారు. వాళ్ళు కూడా కొంత స్పందించినప్పటికి కూడా అంత పెద్ద మోతాదులో ఇవ్వలేమని కూడా చాలా వరకు అయితే చెప్తా ఉన్నారు. మనం అందరం కలుసుకుంటే ఈ బాబుకి మనం ఏదో ఇంకా సహాయం కూడా చేయగలుగుతాము. ప్రతి ఒక్కరం కూడా ఈ తల్లి పాడే బాధకుండా ఎంతలో కొంత అయితే మనం తీర్చగలము. మనం అందరం కలిసి అయితే ఈరోజు ఆ బాలుడికి అయితే ఎంతో కొంత సహాయం చేయాలని తెలియజేస్తున్నాం. వాళ్ళ యొక్క డీటెయిల్స్ మీకు కింద కూడా మెన్షన్ చేస్తాము. వాళ్ళ యొక్క మెంబర్స్ కూడా మీకు కామెంట్ రూపంలో అయితే మేమైతే తెలియజేస్తాము. ఎవరైనా కానీ ఈ వీడియో చూసే వాళ్ళు ఎంతో కొంత మీకు తోచినంత సహాయం చేయాలని కూడా కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఈ ఘటన పైన ఏదైతే ఆ బాబు పైన ఇష్యూ వీళ్ళైతే ప్రజా దర్బార్కి వచ్చారో ఇప్పటికైనా గవర్నమెంట్ స్పందించి ఆ బాబుకి ఏదైతే కావాలో హెల్త్కు సంబంధించిన మెడిసిన్ సంబంధించిన అవన్నీ కూడా ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాము. కెమెరామెన్ వెంకట్తో మీ